నమస్తే దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్ ట్రాక్టర్ బాయేష్. ఫ్రెండ్స్, మన బేలర్కి ఆర్ఎల్ ప్లేటు డ్యామేజ్ అయింది. చూపిస్తా చూడండి ఒకసారి. కొత్త ఆర్ఎల్ ప్లేట్ తీసుకొచ్చిన, అది సెట్ అవ్వట్లేదు. పాతదేమో ఇరిగిపోయింది. కొత్తదాన్ని సెట్ చేస్తా చూడండి ఒకసారి. చూడండి, ఆర్ఎల్ ప్లేటు ఇది మన పాత ఆర్ఎల్ ప్లేటు. ఇక్కడ ఇరిగిపోయింది, ఇక్కడ ఇరిగిపోయింది. ఇది ఎస్బీజే ఆర్ఎల్ ప్లేట్ అనమాట. అంత స్టాండర్డ్ ఉండవు, అందుకని ఎస్బీజే అంత స్టాండర్డ్ ఉండవు. రెడ్ ల్యాండ్ తీసుకోవాలని చెప్తాను. ఇది ఇక్కడ ఉండే సెట్టింగ్ అనమాట. నేను ఇంకోటి తీసుకొచ్చిన, ఇది కూడా నార్మల్దే, రెడ్ ల్యాండ్ది కాదు. కాకుంటే దీని బెడ్ సెట్టింగు తేడా ఉన్నాయి కొంచెం, చూడండి. అందుకనే షాప్లో తీసుకునే ముందు కరెక్ట్గా చూసి తీసుకోవాలి. ఇక్కడ ఈ బెడ్ సెట్టింగ్ ఉంది కదా, ఈ బెడ్ సెట్టింగు కొంచెం ఎక్కువ వచ్చింది, దీనికి కొంచెం తక్కువ వచ్చింది. ఇది ఎక్కువ రావడం వల్ల మనకు ఇందులోపల పుల్లు ఉంటుంది. చూపిస్తా ఒక నిమిషం. ఇది ఇలా సెట్టింగ్ ఉండాలి, చూడండి. ఇది ఇలా సెట్టింగ్ ఉండాలి. బెడ్ దగ్గరికి రాకపోవడం వల్ల ఇది దగ్గరికి చూడండి, మధ్యలో ఈ గ్యాప్ వల్ల ఇక్కడ ఈ పుల్ల మనకు స్కేల్ అటు ఇటు పోనీకి ఛాన్సెస్ ఉంటుంది. ఇది పోనీయకుండా స్టాండర్డ్గా ఆపకుండా చూడండి, స్కేల్ అటు ఇటు పోయినప్పుడు, పైకి పోయినప్పుడు ఇలా తాకాలి. ఇది తాకట్లేదు, మనకు స్కేల్ని వదిలేస్తుంది అనమాట. ఇలా చుట్టూ తిరిగేటట్టుగా అవుతుందన్నమాట. ఇలా కాకుండా ఉండాలంటే ఈ బెడ్ ఎక్కువ ఉండొద్దు, ఈ సెట్టింగ్ అనేది ఎక్కువ ఉండొద్దు. ఈ బెడ్ సెట్టింగ్ ఎక్కువ ఉన్నది. దీన్ని కొంచెం అరగదీస్తే సెట్ అవుతుంది. ఇది మిషన్ తోటి నేనైతే అరగదీస్తాను. నార్మల్గా చూసుకునేటప్పుడు, ఇలాంటి స్పేర్ పార్ట్స్ తీసుకునేటప్పుడు షాప్లో చూసుకోవడమే బెటరు. ముందే షాప్లో చూసుకున్నాక తెచ్చుకోవాలి. ఇదైతే సెట్ కావట్లేదు. ఇది ఎక్కువ ఉండడం వల్ల హోల్ కూడా రావట్లేదు. హోల్ బయటికి, మళ్ళీ బయట పిన్ వేస్తాం కదా, ఆ పిన్ వేసినప్పుడు హోల్ కూడా ఆ పిన్ను రావట్లేదు. ఈ హోల్ కూడా రావట్లేదు. స్ప్రింగ్ వేసి ఇక్కడ పిన్ వేయాలి, ఇది కూడా రావట్లేదు. ఈ బెడ్ అరగదీయాలి ఇప్పుడు. ఇక చూడండి ఎంత సెట్టింగ్ అరగదీసామో. ఈ మాత్రం సెట్టింగు మొత్తం చుట్టూ అలాగనే అరగదీస్తే మనకైతే అక్కడ ఎక్కేయడానికి కరెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి ఒకసారి, బెడ్ అరగదీసాను. చాలా వరకు అయితే వచ్చేసింది. చాలా వరకు అయితే గ్రాండ్ పట్టించినాం అనమాట. నార్మల్గా పాతదాని లాగానే వచ్చింది. కొంచెం ఎక్కువ ఉన్నది, పాతదానికంటే కొంచెం ఎక్కువ ఉన్నది. చూద్దాం సెట్ అవుతుందో కాదో. దీనికి ఎక్కించుకునేటప్పుడు లైట్గా గ్రీస్ పెట్టుకోవాలి. ఇలా తాకాలన్నమాట. ఇంతకుముందు ఇలా తాకలే, ఇప్పుడు మనకి ఇలా వచ్చి పుల్లగా తాకాలన్నమాట. తాకితే అంటే ఇటు పైకి పోకుండా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే స్ప్రింగ్ వాచర్లు వేసుకోవాలి. 2 వాచర్లు ఉంటాయి, వాచర్లు వేసుకోవాలన్నమాట. వాచర్లు వేసుకుంటే స్ప్రింగ్ పట్టినట్టుంది. ఒక వాచర్ అయితే వేసుకుంటున్నా. నార్మల్గా అది కొంచెం ఎక్కువ ఉన్నది కాబట్టి బెడ్ స్ప్రింగ్ పట్టదు మళ్ళీ వాచర్ వేస్తే. సో నేనైతే వాచర్ ఒకటే వేసిన. మనం వేసుకుంటే స్పేర్స్ ఎప్పుడైనా కూడా కంపెనీ అయి ఉండాలి. ఈ ఎస్బీజే వేస్తే నేను అయితే ఒక సీజన్ మొత్తం ప్రాబ్లం ఫేస్ చేసిన. తర్వాతకి నాకు అర్థమైంది కంపెనీ ఎలాంటి కంపెనీ ఏది ఏంటి అని. ఇవి తొందరగా అరిగిపోయి మన దారాన్ని లూజ్ చేస్తాయి. స్కేల్ కింద పడ్డప్పుడు దారం జంప్ అయ్యి మళ్ళీ మోపులోకి వెళ్ళిపోద్ది అనమాట. సో ఇలాగనమాట. మళ్ళీ రావట్లేదు, ఇది పెద్ద వాచర్ వేస్తే రావట్లేదు. నేను వాచర్ ఇంకా తీసేస్తున్నా. చిన్నది పల్సర్ వాచర్ అయితే ఎత్తానా. మందం వాచర్ వేస్తే రావట్లేదు. సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా హోల్ రావట్లేదు అనమాట. ఇప్పుడు మనం పిన్ను పెడతాం కదా, పిన్ను పెట్టడానికి హోల్ రావట్లేదు.
సో రావట్లేదు ఇట్లా కూడా, ఇంకొంచెం మరగదీయాలి. అందుకనే తీసుకునేటప్పుడు ఏమైనా చూసి తీసుకుంటే బెటరు. ఇది తీసుకోవడం మరగదీయడం అనేది ఇక్కడ నా కాడ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను చేస్తున్నా. కానీ ఎవరి దగ్గర గ్రైండర్ మిషన్ కనుక ఉండదు కదా, లేకుంటే ప్రాబ్లం అయితే తెప్పొద్దు అనమాట. అలా అందుకనే చూసి తీసుకోవాలి ముందే స్పేర్స్. రెండు వాచర్లు వేయకుండా నార్మల్గా అయితే డైరెక్ట్ ఎక్కిస్తున్నా, చూస్తా వర్కౌట్ అవుతుందో కావట్లేదో. వాచర్ మందం మరగదీయాలన్నమాట ఇప్పుడు. ఎస్, వాచర్ లేకుండా అయితే సెట్ అవుతుంది. ఈ పిన్ను లోపల పడితే సరిపోయిద్ది మనకు. ఇలా ఉంటుంది అన్నమాట. బయటనే కొట్టింది సేపు నేను. ఇంతసేపు ఒకటే కొట్టుడు కొట్టినా కానీ అసలు ఈ పిన్ అయితే ఈ హోల్లో పట్టట్లేదు చూడండి. ఇది పట్టట్లేదు అంటే లాక్ పడట్లేదు దాంట్లో. ఈ సెట్ మార్చాలి. సెట్టింగ్ అయితే చేసిన చూడండి ఒకసారి. ఇది మనకు పాతది, దానిలో పిన్ కూడా పట్టలేదు. నేను మన పుల్లనే ఒకటి ముక్క కట్ చేసి దీంట్లో పెట్టేసిన లాక్ లాగా. పాత లాక్ కూడా పట్టలేదు చూడండి, పాత లాక్ కూడా పట్టలేదు. ఇదే పుల్లనే ఒకటి కట్ చేసి అందులో లాక్ సెట్ చేసిన. పాత లాకు లాగు ఉన్నది, ఇదేమో దీని హోలేమో సన్నగా ఉంది. ఇవి కూడా చూసుకోవాలన్నమాట మనం. ఇది పాత లాకు, ఇది కూడా పట్టలేదు. ఓ పుల్ల అయితే కట్ చేసి వేసిన, అదైతే సెట్ అయింది ప్రస్తుతానికి. చూడండి, ఇలాంటి బేలర్ మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.